తొందరగా పోనీ. వెనక్కి చూస్తే చంపేస్తా. వెనక్కి చూడకుండా పోనీ. ఫాస్ట్గా వెళ్ళు. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మా రామ్మా. గచ్చి. అవును, లవ్లీ ఇంకా రెడీ అవ్వలేదా? ఎక్కడుంది? రూమ్ లోనే ఉందమ్మా. తనే వస్తానంది. పోనీ నేను వెళ్ళి తీసుకురానా? వద్దులే, తనే వస్తానంది కదా. అబ్బబ్బా రోజీ, తనేమైనా చిన్నపిల్ల తప్పిపోవడానికి ముందు కేక్ కట్ చెయ్యి. ఏయ్ ఆపవే, నీ తిండి పిచ్చి నువ్వును. అన్ని నా పలుకులే. కరెక్ట్ గా చెప్పావు. ఏయ్ మిర్రర్ దించు. పోనీ. కార్ తాళం ఇచ్చేయి. కార్లోనే ఉండు. దిగావనుకో చంపేస్తా. రోజీ కేక్. అరే కాసేపు ఉండు పింకీ, లవ్లీ రాగానే కేక్ కట్ అయ్యో చేద్దాం. లేట్ అయిపోతుంది. నేను ఇప్పుడే వెళ్ళి అరే, లవ్లీ ఏయ్, తీసుకొస్తాను. పింకీ, ఏయ్, పింకీ, లవ్లీ, పింకీ, లవ్లీ. పింకీ ఆగు. పింకీ, లవ్లీ వచ్చేస్తుంది, ఆగు. పింకీ. రోజీ కదిలితే కాల్చి పారేస్తాను. అరే ఆంటీ. ఏయ్ ఏయ్ సైలెన్స్. ఏయ్ ఎవరు నువ్వు? ఏయ్ ఎవరైనా కదిలితే కాల్చి పాడేస్తా. ఇప్పుడు నేను రోజీని కిడ్నాప్ చేస్తున్నాను. ఏ ఎవరు నువ్వు? ఏ అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? మీ అమ్మ వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది. అన్యాయమా? అందుకే కిడ్నాప్ చేస్తున్నా. పద రోజీ మూవ్. ఏయ్ గోవింద్, ముందుకొస్తే రోజీని చంపేస్తా. రోజీ ఆంటీ పద. మీకేం కాదండి. రోజీ. ఏయ్ నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎంతసేపు ఆడుకుంటావో చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఆహా చెప్పు నేనెవరో. చూడు, లవ్లీ. లవ్లీ. హ్యాపీ బర్త్డే రోజీ. థ్యాంక్ యూ. అల్లరి పిల్ల. లవ్లీ అక్క, నువ్వేంటి ఇలా? రోజీకి సర్ప్రైజ్ ఇద్దామని చిన్నగా ఇలా ప్లాన్ చేశాను. లవ్లీ, ఆంటీ దగ్గర నీ ఆటలు సాగవు. ఆంటీ ఎప్పుడో పట్టేసింది. మేడంనే కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా? అది మేమందరం ఉండగా అన్ని ఇలాంటి తింగర పనులే చేస్తుంది. రోజీ సరదాగా చేశాను, కానీ నువ్వు కనిపెట్టేశావు. మరి మేడం కళ్ళు కప్పడం ఎవరి వల్ల కాదు. రండి ముందు కేక్ కట్ చేద్దాం. పదండి.
Happy birthday to you. 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 Happy birthday to dear Rosie. Happy birthday to you. హ్యాపీ బర్త్డే డియర్ రోజీ మేడం. Happy birthday to you. అమ్మా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్. మామా థ్యాంక్ యూ. తినే అయిపోయాం. అయ్యయ్యో పింకీ, అది నా కేక్, నాకు పెట్టకుండా తినేశారు. సారీ నాన్న, మర్చిపోయాను. నేనే డెకరేషన్ చేసి కేక్ కూడా తయారు చేశాను. నువ్వేమో నేను రాకుండానే కేక్ కట్ చేసావు. సారీ. మరి నువ్వు టైంకి లోపలికి ఎందుకు వెళ్ళావే? ఈ లవ్లీ రాక్షసి లోపల ఉందేమోనని చూడ్డానికి వెళ్ళాను. ఈ లోప ఆవిడ గారు రావడం, కేక్ కట్ చేయడం అంతా జరిగిపోయింది. మన ఇంట్లో అందరికంటే చిన్నదానివి నువ్వే కదా, నువ్వంటేనే మా అందరికీ ఇష్టం. రా. ఇదిగో ఈ రాక్షసి కేక్ తినిపిస్తుంది, తినే. ఇది మామ కేక్. అందరూ ఒకేసారి పెడతారేంటి? నా నోరు అసలే ఇంత, తెరిస్తే అంత. అవును కదా. హలో, హాయ్ లవ్లీ. ఎవరు? నేనెవరో తర్వాత చెప్తా గానీ ముందు నువ్వు రోజీ ఆంటీకి నా తరపున బర్త్డే విషెస్ చెప్పు. నేనెందుకురా చెప్పడం, నువ్వే చెప్పుకో. ఏంటి, నేను రోజీ ఆంటీ ముందుకు రావాలా? కుదరదు. ఎందుకు కుదరదు? అక్కడికి వస్తే ఆంటీ నేనెవరని అడుగుతుంది. అప్పుడు నేను లవ్లీ లవర్నని చెప్పాలి. అలా చెప్పాక బ్రతికి బట్ట కట్టడం ఇంపాసిబుల్. రే, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా? అవును, చాలాసార్లు ఐ లవ్ యూ అని చెప్పాను కదా. ఆ?
చెప్పావా? ఎప్పుడ్రా? ఓ నీకు తెలీదు కదూ, నువ్వు పోగొట్టుకున్న చాలా వస్తువులు నా దగ్గరే ఉన్నాయి. వాటికి నేను ఎప్పుడూ ఐ లవ్ యూ చెప్తూనే ఉంటాను. అది నీకు చెప్పినట్టే కదా. ఇదేంట్రా మన మ్యాథ్స్ లెక్చరర్ లాగా ఏమీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు? అర్థం కాకపోవడానికి ఏముంది, నేను కూడా నీ కాలేజీలోనే చదువుతున్నాను. నిన్ను చూసిన వెంటనే లవ్లో పడిపోయాను. అప్పటి నుంచి నీ వెనకాలే రంగుల రత్నంలా తిరుగుతూనే ఉన్నాను. రే మరి అదేదో కాలేజ్లోనే చెప్పొచ్చు కదరా? అమ్మ బాబోయ్, కాలేజీలో అంతమంది ముందు ఐ లవ్ యూ చెప్తే ఇంకేమైనా ఉందా? ఎవడో ఒకడు రోజీ ఆంటీకి విషయం మోసేస్తాడు. అప్పుడు రోజీ ఆంటీ వచ్చి నా తాటి తీసేస్తుంది. ఒరే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. దమ్ము ఉంటే నా ఎదురుగొచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. చెప్తామండి, టైం వచ్చినప్పుడు అలాగే చెప్తాం. ఒరేయ్ నిజం చెప్పు, నువ్వు మా కాలేజ్లోనే చదువుతున్నావా? ఒట్టు లవ్లీ. సరే నేనే నువ్వెవరో తెలుసుకుంటాను. కాలేజ్లోనే నీ సంగతి చెప్తాను. ఆల్ ది బెస్ట్ బేబీ. ఆల్ ది బెస్ట్ బేబీ అంట. ఈడియట్, వీడు దొరకాలి, వీడుకుంది నా చేతులు. జాగ్రత్త రోజీ. పర్వాలేదులే. ఏయ్ లవ్లీ, అయ్యో అమ్మ లవ్లీ. లవ్లీ. లవ్లీ లవ్లీ. తీసుకెళ్ళా. అయ్యయ్యో. లవ్లీ నీకేం కాలేదుగా? నాకేం కాలేదు, కంగారు పడకండి. చూసుకోవచ్చు కదమ్మా. నేనే చూసుకోలేదు. లవ్లీ నా పక్కనే ఉందనుకోలేదు. పర్వాలేదులే రోజీ, చిన్న విషయానికి అంత ఫీల్ అవుతావెందుకు? ఇప్పుడేం జరగలేదు కదా. ఇప్పుడు మాకు రాబోతున్న ఆపదేంటి స్వామి? ఎవరికి ఆపదా? మీ వల్ల మీ లవ్లీకి, మీ చేతిలో మీ లవ్లీ చనిపోబోతోంది. అయినా ఈ సింథటిక్ చున్నీలు వాడొద్దని చెప్పాను కదా. ఇవి చిన్న వేడి తగిలినా స్పీడ్గా అంటుకుంటాయి. సరే ఇంకా వాడనులే తల్లి. రోజీ కాలేజ్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. రోజీ రోజీ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. సర్లే నీ మూడ్ ఆఫ్ అయినట్లుంది. బీ కూల్. మామా వెళ్దాం పద, కాలేజ్కి టైం అవుతుంది. పదమ్మా. బాయ్ బాయ్. అమ్మా ప్రమాదం తప్పిపోయింది, కానీ ఏమైనా జరుగుంటే ఎంత డేంజరు కదా. చచ్చా,
ఏం కాలేదులేమ్మా. బై మిస్టేక్ ఏదో జరిగింది. దాన్ని మనం భూతద్దంలో చూడక్కర్లేదు. కరెక్టే అమ్మా. నాకెందుకు ఈ మధ్య ప్రతి చిన్నదానికి భయం వేస్తోంది. సరే, పని మనిషిని పిలిచి క్లీన్ చేస్తానమ్మా. నిజమే, నేను కూడా ప్రతి చిన్నదానికి భయపడకూడదు. ఇది క్యాజువల్గా జరిగింది. ఈ కావేరి కావేరి, నిన్నొక విచిత్రం జరిగింది తెలుసా? ఏమైందే? రాత్రి నాకు ఒకడు ఫోన్ చేశాడు. ఐ లవ్ యూ కూడా చెప్పాడు. ఆ మీరు నమ్మట్లేదు కదా, కానీ నేను చెప్పేది నిజం. చా ఊరుకోవే. రోజీ గారి మనవరాలికి ఐ లవ్ యూ చెప్పే ధైర్యం ఎవరికుంటుంది? అబ్బా కాదే, నిజంగానే వాడు ఐ లవ్ యూ చెప్పాడు. నా వస్తువులన్నీ దొంగతనం చేసి దాచుకుంటున్నాడంట. వాటికి రోజు ఐ లవ్ యూ చెప్తాడంట. ఇదంతా నీ ఇల్యూషియేషన్ లవ్లీ. నీకు ఎవ్వరూ ఐ లవ్ యూ చెప్పరు. ఎందుకంటే నువ్వు రోజీ గారి అమ్మాయివి కదా. అబ్బా కాదే, వాడు నాకు నిజంగానే ఫోన్ చేసి చెప్పాడు. మేం నమ్మం. ఏ నిజమేనే, నిజంగానే ఐ లవ్ యూ చెప్పాడు. సర్లేవే, మరీ ఏడుస్తుంది కాబట్టి దీని తృప్తి కోసం నమ్మినట్టు నటిద్దాం. ఆ మీరేమీ నటించక్కర్లా. ఈ రోజు వాడు నాకు ఫోన్ చేస్తానన్నాడు. హే ఇదిగో వాడే ఫోన్. అయితే స్పీకర్ ఆన్ చేయి. హలో హలో లవ్లీ, ఐ లవ్ యూ. చూసావా చూసావా, నేను చెప్పా కదా. చూసావా చూసావా చూసావా. ఒరేయ్, నువ్వు కాలేజ్లోనే ఉన్నావా? అవును ఉన్నాను. అయితే వెంటనే నా ముందుకు రా. నేను రాను. వస్తే నేనెవరో నీకు తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు రోజీ ఆంటీకి చెప్తావు, ఆవిడ నా సంగతి తెలిచేస్తుంది. నువ్విక్కడే ఉన్నావని నమ్మకం ఏంట్రా? నీకు రైట్ సైడ్ కావేరి కూర్చుంది. నువ్వు పర్పుల్ కలర్ చుడిదార్ వేసుకున్నావు. ఒరేయ్, నువ్విక్కడెక్కడా కనపడట్లేదురా. నువ్వు మర్యాదగా నా ముందుకురా, లేకపోతే నేను అస్సలు మంచిదాన్ని కాదు. నువ్వు మంచిదానివని ఎవరన్నారు? లవ్లీ ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్. రేయ్ రేయ్, నిన్ను ఆఖరిసారి చెప్తున్నా, మర్యాదగా నా ముందుకురా. నిన్నేం చెయ్యను. అబ్బా, వస్తే ఏదో చేసేద్దామనే. నేను చచ్చినా నీ ముందుకు రాను. హలో హలో హలో, ఒరేయ్ పెట్టేశాడు. అయినా ఇప్పుడైనా నమ్ముతారా? మేం నమ్మం. నువ్వే ఎవరితోటో ఇలా ఫోన్ చేయిస్తున్నావు. ఏయ్ మిమ్మల్ని! ఏయ్ ఆగండి! ఏయ్ కావేరి ఆగు! లవ్లీ, హలో, అమ్మా, నేను స్వామీజీని మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. ఏదైనా పండగ రాబోతోందా? ప్రత్యేక పూజలేమైనా చేయించాలా? అది కాదమ్మా, నేనొక ముఖ్యమైన విషయం చెప్దామని కాల్ చేశాను. ఏంటండి అది? అమ్మా,
నా మాటల్లో ఎప్పుడూ అసత్యం ఉండదు. మనం జాగ్రత్తగా ఉండాలి. స్వామి, నాకు మీరంటే చాలా గౌరవం. అలాగని మీరు చెప్పిన మాటల్ని నేను నమ్మలేకపోతున్నాను. నేను లవ్లీని చంపడం ఏంటండి? ఆ మాటే మీనింగ్లెస్గా ఉంది. లవ్లీ అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు కదా. తెలుసమ్మా, అందుకే చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. స్వామి, మీ మాటలు నమ్మి మనసు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నిజంగా లవ్లీకి ప్రాణగండవే ఉంటే అంత పెద్ద జబ్బు నుంచి బయటపడేదే కాదు. ఇంకెప్పుడు ఈ విషయాన్ని నా దగ్గరికి తీసుకురాకండి. రే నువ్వా? అమ్మో, లవ్లీ, ఎందుకే మమ్మల్ని ఇలా కాలేజ్ అంతా తిప్పుతున్నావు? వాడు కాలేజ్లోనే ఉన్నాడే, మనల్ని చూస్తూనే ఫోన్ చేశాడు. అయ్యో బాబాయ్, లేకపోతే అంత కరెక్ట్గా మన గురించి చెప్పలేడు. సరే, వాడెవడో ఫోన్ చేశాడని ఇప్పుడు మనం కాలేజ్ అంతా తిరుగుతూ కనిపించిన అబ్బాయి ముఖంలో కల్లా చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారే. నోరు మీయండి, నాతో రండి. మా బుజ్జి కదా, చెప్పు బేబీ. ఐ లవ్ యూ చెప్పు. చెప్పు డార్లింగ్, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. అబద్ధం ఆడితే చంపేస్తా. లవ్లీ, ఫోనే చెప్పురా, చెప్పు. హాయ్ డార్లింగ్. నేను నీకు దొరకాలంటే ఒక మార్గం ఉంది. చెప్పురా, ఏంటి? చెప్పు, చెప్పురా, టెల్ మీ. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్తే వెంటనే నేను ముందుకొచ్చేస్తా. చిచ్చి, నువ్వెవరో తెలియకుండా, నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా చస్తే నేను ఐ లవ్ యూ చెప్పను.